నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలో హత్నూర తహసీల్దార్ సంధ్యారాణి మాట్లాడుతూ అసైన్మెంట్ భూమిని కొన్న అమ్మిన వారిపై చట్టరీత్యా నేరం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని పంట పండించుకోవడానికి మాత్రమే వాడుకోవాలని తెలిపారు. అంతేకాకుండా కొన్నవారు ప్లాట్లు చేసి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. మట్టి ఇసుక తవ్వకాలు ఇకపై జరిగితే చర్యలు తప్పవని హత్నూర తహసీల్దార్ సంధ్యారాణి ఆర్ఏ శ్రీనివాస్ హెచ్చరించారు. హత్నూర మండలంలో అసైన్మెంట్ భూముల్ని ఎవరైనా అమ్మకాలు కొనుగోళ్లు చేసినట్లయితే అవి చట్టరీత్యా చెల్లవు, వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఎవరైనా ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే అటువంటి భూముల్ని కొనుక్కోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ తిరిగి వాపస్ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం వారిని వాడుకోమని దాని మీద పంట అనుభవించమనే ఇచ్చింది అసైన్మెంట్ భూములు అంటే. ఎప్పుడైతే వాళ్ళు ఇట్లా అమ్మకాలు కొనుగోళ్లు చేస్తున్నారంటే అవి చట్టరీత్యా నేరమది. కాబట్టి అటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అది ఒక్క నిమిషం. ప్రభుత్వ భూముల నుండి మట్టి తవ్వకాలు అవి జరుగుతున్నాయని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇంతకుముందు వచ్చిన వారి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు ఎవరైనా అట్లా మట్టి తవ్వకాలు ఇల్లీగల్గా చేసినట్లయితే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నారు.